నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఇప్పుడు నేను వచ్చేసి మన గౌరీ గణపతి కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసినట్టయితే మనకు పిఓపి గణపతులు అండ్ మన మట్టి గణపతులు కూడా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన మంజిత్ సింగ్ అండ్ మన అజాబ్ సింగ్ అన్న వాళ్ళది గణపతుల షెడ్. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మట్టి గణపతుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. నేను అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా. అండ్ అలానే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా అనేది నేను వీడియో త్రూ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి గణపతులు ఏమేమి మోడల్స్ ఉన్నాయి అండ్ ఎన్నెన్ని హైట్స్ ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు మొత్తం వీడియో త్రూ అయితే చూపిస్తా. అండ్ అలానే లొకేషన్ అనేది చూసుకున్నట్టయితే మనకు వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ నుంచి స్ట్రేట్గా వస్తుంటే మన వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్లోకి వస్తుంటే మనకు ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అది రాకముందు ఒక సర్కిల్ వస్తుంది కదా, ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రేట్గా వస్తుంటే మనకు మన మంజిత్ సింగ్ అన్నది మట్టి గణపతుల షెడ్ అయితే ఉంటుంది. అండ్ అలానే కొంచెం ముందుకు వెళ్ళి అటు వెహికల్ వెళ్తుంది చూసిందా, ఆ వెహికల్ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు పిఓపి గణపతులు అయితే రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనం ఏమేమి మోడల్ గణపతులు ఉన్నాయి ఏందని మాత్రం. ఓకేనా, ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకు మట్టి గణపతులు అయితే తయారు చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇక్కడ మట్టి ఇంకా ఆర్డర్స్ అయితే ఇంకా తీసుకొని చేస్తున్నారు అన్న వాళ్ళు. అండ్ అలానే ఇప్పుడు ఇక మనకు లోపల ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏందని మాత్రం మనం అయితే కంప్లీట్గా అయితే మనకు వీడియో త్రూ అయితే మీకైతే అప్డేట్ అయితే ఇస్తా. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ మనకు 10. ఇక్కడ ప్రజెంట్గా అయితే ఒక విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు 3 హార్సెస్ పైన కూర్చొని ఉన్న గణపయ్య. మనం చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మొత్తం మనకు పాములు అయితే ఉండడం జరిగింది, మనకు చూసింది కదా. అండ్ అలానే మూసికులు చూసుకున్నట్టయితే మాత్రం మనకు రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అయిపోయింది గణేష్ ఇది. ఓకేనా, అండ్ అలానే ఇంకొక విగ్రహం దగ్గర అయితే వెళ్ళి చూద్దాం మనము. ఇది చూసుకున్నట్టయితే ఈ గణేషుడు చూసుకున్నట్టయితే ఇది నాకు తెలిసి మనకు మొత్తం ఫ్రేమ్స్ మొత్తం అయితే రెడీ కావడం జరిగింది. అండ్ మనకు ఈ గణేషుడు చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. మనకు రామ్ లల్లా అనుకుంటాను నేనైతే, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం అయితే. అండ్ అలానే నా వీడియోని కొంచెం లెంత్ అవుతుంది, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ గణేషులు మొత్తము మనకు డిఫరెంట్ ఏమంటే యూనిక్ మోడల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వీడియోని కొంచెం లెంత్ అవుతుంది. అండ్ అలానే మీరు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణేషుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చూసాం కదా, మనకు రాముని కాన్సెప్ట్ లో అయితే ఉండడం జరిగింది. గణేష్ అయితే చూడండి, మనకు నామాలు కూడా చూడండి ఎంత బాగున్నాయి. డిజైనింగ్ కూడా చాలా బ్రహ్మాండమైన డిజైనింగ్ తో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు మొత్తం గుట్టలు ఉంటాయి కదా, ఆ గుట్టల పైన మన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ప్రజెంట్ గా వచ్చేసి ఈ గణేశుడు వచ్చేసి మనకు బుకింగ్ అయితే కావడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణేశుని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఈ వినాయకుడు గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఆల్ నేను అప్పుడు వచ్చినప్పుడు ఇది ఏంటంటే మొత్తం ఓన్లీ ఫస్ట్ కోటింగ్ మట్టి అట్లనే పెట్టి ఉండడం జరిగింది. కొన్ని విగ్రహాలకు అయితే మాత్రం పెయింటింగ్ కూడా కావడం జరిగింది. ఆ పెయింటింగ్ అయిన విగ్రహాలు కూడా మనం చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ చూడండి. అండ్ అలానే ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్ లో చూసింది కదా మీరు. బాడీ కలర్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా బాడీ కలర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ బుకింగ్. ఇది వచ్చేసి మనకు 10 నెంబర్ అంట. 10 నెంబర్ ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. వాళ్ళ గణేశుని వచ్చేసి మనకు అప్డేట్ అయితే మాత్రం ఇది ప్రజెంట్గా వచ్చేసి నాకు తెలిసి అయితే ఒక ఫైనలైజ్ మట్టి కూడా పెట్టేసి రావచ్చు. అండ్ మనకు ఇంకా ఫినిషింగ్ మట్టి అదే ఒకటి వస్తుంది, చాలా వరకు ఉన్నది ఇంకా. అండ్ అలానే ఇది వచ్చేసి మనకు 12 నెంబర్ గణేష్. అంటే మేబీ ఇవన్నీ బిల్ నెంబర్స్ అన్నట్టు ఇవి, వాళ్ళవి కూడా గణేష్ అప్డేట్ ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఇది వచ్చేసి మనకు నెంబర్ 4 బిల్ నెంబర్ అనుకుంటా.
గణేష్ చూసుకున్నట్టయితే మొత్తం మనకు తొండం ఉంటుంది కదా, హిందీలో సొండ అంటారు, ఆ సొండు పైన నిల్చొని ఉండడం జరిగింది. మనకు గణేష్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ లో మాత్రం మొత్తం మన ఏనుగు ఫేస్ చూసింది కదా. అండ్ అలానే ఇది వచ్చేసి బిల్ నెంబర్ 14. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు మొత్తం మన తామర పువ్వు ఉంటాయి కదా, లోటస్, దానిపైన సిట్టింగ్ పొజిషన్ లో మన బొజ్జ గణపయ్య అయితే మాత్రం కూర్చొని ఉండడం జరిగింది. ఇది ఈ గణేష్ అప్డేట్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇది చూసుకున్నట్టయితే మనకు నెంబర్ 3, ఈ నెంబర్ 3 బిల్ బుక్ బిల్ నెంబర్. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్ లో నిల్చొని ఉన్న గణపయ్య. ఇది మాత్రం అప్డేట్ మాత్రం ఇది. ఇక్కడ చూసుకుందాం, మనమైతే ఇంకో విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు శంఖం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ రైట్ సైడ్ నా మాత్రం మనకైతే సరస్వతి అమ్మవారు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంకా చేతులు ఇట్లా ఇంకా ఏం పెట్టలే. ఇక్కడ చూపిస్తాం మీకు ఫోటో అనేది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు బిల్ నెంబర్ వచ్చేసి 6. ఇక్కడ వాళ్ళ గణేశుని మాత్రం అప్డేట్ మాత్రం ఇది చూసుకోవచ్చు. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ప్రజెంట్ గా బిల్ బుక్ కానీ ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అంట. వీళ్ళు ఎంత జల్దీ వచ్చేసి ఫాస్ట్ గా బుక్ చేసుకున్నారు. అండ్ మూసి కూడా చూసుకున్నట్టయితే మనకు గణేశంకి రైట్ సైడ్ లో ఉండడం జరిగింది. చూసింది కదా ఇలా గణేష్ ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయిపోవడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే లేట్ చేయకుండా అంత ఫాస్ట్ గా వచ్చి బుక్ చేసేసుకుంటే మాత్రం అంత మంచి గణేశుడు అయితే మనకైతే దొరుకుతుంది. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు రైట్ సైడ్ చూసుకుంటే మూషికుడు. అండ్ ఎందుకంటే ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా మనకు తెలియదు. ఈ గణేశుడు చూడండి నాట్యం ఆడుతుంది మనకు. గణేశుడు మాత్రం నా తెలిసి అయితే మనకు పార్వతీ మాత కావచ్చు మరి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఫిషెస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఫిష్లు. అండ్ అలానే చూసుకున్నట్టయితే మాత్రం మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా వచ్చేసింది చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు 7S అంట, మరి బిల్ నెంబర్ అనుకుంటా. ఇది చూసుకున్నట్టయితే వాళ్ళది మాత్రం అప్డేట్ మన మహాదేవుడు అయితే మాత్రం పైన ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ 9 నెంబర్. ఇది మొత్తం వచ్చేసి మనకు మా గుట్టల పైన కూర్చొని ఉండడం జరిగింది. కృష్ణుని కాన్సెప్ట్ ఈ గణేష్. అండ్ అలానే ఇక్కడ ఇంకా అయితే మాత్రం బుకింగ్ అయితే బిల్ నెంబర్ వచ్చేసి 18. ఇది వాళ్ళది గణేష్, ఇది చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే రైట్ సైడ్ నా మనకు ఆవు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్ అండ్ మనకు మహాదేవుడు అండ్ పార్వతీ మాత అయితే ఉండడం జరిగింది చూసింది కదా. మనం చూసుకున్నట్టయితే మనకు చిన్న గణేష్లు అయితే ఉండడం జరిగింది. మనకు టైగర్ అండ్ చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఆల్మోస్ట్ కలరింగ్ కూడా కావడం జరిగింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుందాం, ఇది వచ్చేసి మనకు ఒక 6 ఫీట్స్ గణేష్ ఇవి చూసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అమ్మవారు మన పార్వతీ మాత అయితే ఉండడం జరిగింది చూడండి. పార్వతీ మాతను మరి ఎందుకంటే లాస్ట్కు అయితే అవుట్పుట్ వచ్చినప్పుడే మనకైతే తెలుస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు మనకు చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కృష్ణుని కాన్సెప్ట్ లో మన గణేశుడు అయితే ఉండడం జరిగింది. మొత్తం చెట్లు ఇట్లా మొత్తం ఇవన్నీ ఈగల్స్, పికాక్స్ ఇట్లా. ఇక్కడ చూసుకుందాం, ఈ గణేశుని చూసుకున్నట్టయితే మాత్రం మనకు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ కలరింగ్ వర్క్ కూడా ఎక్సలెంట్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. మనకు వచ్చేసి పికాక్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ మధ్యలో వచ్చేసి మనకు నాకు తెలిసి అయితే మాత్రం మరి కొబ్బరికాయ అనుకుంటున్నా. అండ్ అలానే ఇంకో విగ్రహం కాడికి అయితే వెళ్ళి చూద్దాం మనం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు 5S వాళ్ళది. ఇది వచ్చేసి మనకు
కింద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్ అండ్ మూషికుడు చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఎక్సలెంట్ కలరింగ్ అయితే రావడం జరిగింది, సూపర్ ఉన్నది అసలు ఆర్చ్ కలర్ మాత్రం. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా వచ్చేసింది, భారీ బ్యాక్గ్రౌండ్. చూసుకుందాం ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. గణేశుడు చూసుకున్నట్టయితే మాత్రం మనకు సిట్టింగ్ పొజిషన్ లో, ఎందుకంటే మనకు ఈకో ఫ్రెండ్లీ గణేషెస్ ఏమవుతుంది అంటే లాస్ట్ అవుట్పుట్ వచ్చేదాకా మనకు అర్థం కాదు. దానికోసమే ఇక కలరింగ్ కొంచెం పడ్డది కదా అని మాత్రం మొత్తం టోటల్ అయితే మాత్రం అప్డేట్ అయితే చూపించేస్తున్నా మీకు. ఇక్కడ చూసుకుందాం మనకి గణేశుడు కూడా మొత్తం త్రిశూలం బ్యాక్గ్రౌండ్ లో. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు మనకు మహాదేవుని శివలింగం అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఆర్చెస్ కూడా బాగా వచ్చేసింది. అండ్ మనకు మహాదేవుడు కాన్సెప్ట్ ఇది, భోలేనాథ్ బాబా చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో విగ్రహం కొంచెం లాంగ్ వ్యూ నుంచి మాత్రం మీకు విగ్రహాలు అనేది మొత్తం చూపించేస్తున్నది. అది చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు మొత్తం చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అండ్ అలానే సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఫాలో చేయండి. మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్ ముందుకు వస్తాను.